మీది ఎక్కడ? అందులో అందులో నమస్తే పెద్ద మనిషి. అందులో ఎడపల్లిలో ఉన్నాము. పతిత పావన సమర్థ రామదాస్ స్వామి యొక్క సంస్థానం ఎడపల్లిలో ఉన్నాము. ఇది గత 379 అంటే 380 సంవత్సరాల పాతది ఆలయం. ఇది శ్రీరామ మఠము. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క గురుగారు అయినటువంటి సమర్థ రామదాస్ స్వామి వారు వారి చేతుల మీదుగా స్థాపించినటువంటి ఈ శ్రీరామ మఠం. ఇది ఎడపల్లి. ఇది గత సంవత్సరాల నుండి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ వస్తుంది. ప్రస్తుతం మేము ఇక్కడ పీఠాధిపతులుగా మా జయరాం అన్నా మహారాజ్ గారు ఉన్నారు. మా నాన్నగారు సమర్థ రాజారాం మహారాజ్ గారు ఎదురుగా ఉండేవారు. వారి తర్వాత తదనంతరం జయరాం అన్నా మహారాజ్ గారు ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్నారు. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా అందరం కూడాను శిష్యులందరూ నిజామాబాద్ నుంచి బాన్సవాడ నుంచి వచ్చేసి గురుగారికి గురు పౌర్ణిమ సందర్భంగా పూజా కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా వ్యాస పౌర్ణిమ, గురు పౌర్ణిమ అని చెప్పేసి ఎట్లయితే మదర్స్ డే, ఫాదర్స్ డే ఉంటుంటాయో అదేవిధంగా ఇవాళ గురుగారి యొక్క పౌర్ణిమ, గురు పౌర్ణిమ. కాబట్టి ఎప్పుడు అసలు ప్రతినిత్యం గురువారిని దర్శించడం మంచిది. కనీసం సంవత్సరానికి ఒకసారన్నా గురుగారి యొక్క దర్శనం చేసుకోవాలి. గురువు అంటే సాక్షాత్తు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే మనకు అజ్ఞానము, అంధకారాన్ని తొలగింపజేసి జ్ఞానాన్ని తెలియపరిచేటువంటి వ్యక్తి, తర్వాత పరబ్రహ్మ స్వరూపంలో వచ్చి తెలియపరిచేటువంటి మహానుభావుడే మనకు గురువు. గురువు అంటే విశ్వాసం, నమ్మకం, గురి ఉండాలి. ఎవరికైతే గురువు ఉంటుందో వాళ్ళకు సరైన గురువు దొరకడం జరుగుతుంది. ఆ గురువు ద్వారా మనము జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ద్వారా భగవత్ ప్రాప్తి కలుగుతుంది. సద్గురునాథ్ మహారాజ్ की जय, समर्थ रामदास स्वामी महाराज की जय, राजाराम महाराज की जय, जय बोलो अन्ना महाराज की जय। रघुवीर समर्थ सुखासारिके पूर्ण वैराग्यदाते वसिष्ठा परिज्ञान योगेश्वराचे कवि वाल्मीका सारिका मान्य ऐसा नमस्कार माधा सद्गुरु रामदास। जय जय रघुवीर समर्थ। गुरु ब्रह्मा गुरु विष्णु
గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సద్గురునాథ్ మహారాజ్ की जय.